అరే జయ, 100 రూపాయలు డబ్బులు. 100 రూపాయల? ఆ 100 రూపాయలు ఉంటే పొస్తులు ఎందుకు పనుకుంటాము? ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు. నువ్వు పనికి పోయి 4 రూపాయలు సంపాదించుకొచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది పోయి నేను పని చేసుకుంటుంటే వా డబ్బులు కూడా తీసుకొని పోతున్నావు. ఇలా తాగి తందనాలు ఆడడానికి సిగ్గు లేదా నీకు? నువ్వు చెప్పావానే కదా ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్కి వెళ్ళా, 4 రోజులు కూడా ఉంచలే, తీసి పడేశారు. ఎందుకు బిగేయరు? పని చేయకుండా తాగి తందనాలు ఆడుతుంటే అపార్ట్మెంట్ అంతా వాంతులు చేసుకొని గబ్బు చేసినవంట. సర్లే, ఇంక నీకు ఏ అపార్ట్మెంట్లో పని లేరు, అది అక్కడ బిల్డింగ్ కడుతున్నారుగా, వెళ్ళి పని మాట్లాడొచ్చాను. పని ఇస్తారంట, వెళ్ళి బొచ్చులు అయిపో. ఏంటి నీ కటింగ్ నేను ఎట్లా కనిపిస్తాండే? బొచ్చులు పెట్టడానికి పోవాలా నేను? బొచ్చులు పోసే పని కాకుండా నీకు పెద్ద ఆఫీస్ ఉద్యోగం వస్తుందా? సరే, నువ్వు వెళ్ళొద్దులే, నేనే వెళ్తాను. కానీ ఏంటి బొచ్చెలు పడని నువ్వు వెళ్తావా? సిగ్గులేదా నీకు? సర్లేపా, నువ్వు ఏడన్నా చావు, నిన్నెవరూ మార్చలేరు. మన కుటుంబాన్ని పోషించడం కోసం మనం నిజాయితీగా ఏ పని చేసినా అది తప్పు కాదు. ఏమంటారు ఫ్రెండ్స్?